గతంలో మేము మండు టెండర్లో కూడా ప్రతి చెరువు ప్రతి కుంట నింపిన రోజులు రసమే బాలకృష్ణ ఉన్నది. ఈ రోజు మిడ్మానేర్ నుంచి అంతగిరి ప్రాజెక్టు నుంచి రంగనాయ సాగర్ మల్లన్న సాగర్కు నీరు వెళ్తున్నది. కానీ మన మండల్లో అరకొర వర్షపాతం నమోదు ఎక్కువ కాలేదు. గ్రౌండ్ లెవెల్ వాటర్ పర్సెంటేజ్ కూడా పెరగలేదు. రైతులు వరి నాట్లు కూడా ఎక్కువ శాతం వేసుకున్నారు. కానీ అవి పారానంటే గ్రౌండ్ లెవెల్ పెరగాలి. అటు నీళ్లు పంపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నీరు విడుదల తక్షణమే ప్రభుత్వము దీనిపై స్పందించి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా స్పందించి నీటిని తక్షణము విడుదల చేసి రైతులకు న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. వానలకు రోడ్లు కూడా అధ్వాన పరిస్థితి ఏర్పడ్డది. అటువంటి రోడ్లను కూడా మరమ్మతు చేసి మంజూరైనటువంటి బేగంపేట బిడ్డంకి రోడ్డు కూడా మధ్యలో అర్ధాంతరంగా ఆగి ఉన్నది. కాంట్రాక్టర్ పైన మరి అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఒత్తిడి తీసుకొచ్చి పని పూర్తి చేయాలి. మండల హెడ్ క్వార్టర్కు రావాలంటే కూడా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి దానిపైన తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంలో విత్తనాలు వేయకముందు నాట్లు వేసేటప్పుడే ప్రభుత్వము ప్రకటించి రైతుకు సహాయం చేసేటువంటి రైతు బంధువులు కూడా ఇప్పుడు నార్లు వేసుకుని కలుపులు తీసే టైంకి వచ్చింది. ఇవరకు రైతు బంధువు సహాయము అందలేదు. కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా సూటిగా అడుగుతున్నాము, రైతు బంధువు మీరు పేరు మార్చిన రైతు సహాయము విడుదల చేయాలని కోరుకుంటాను. రుణమాఫీ 1,50,000కు అయినది అని చెప్పారు. కానీ ఎక్కువ మంది రైతులకు కూడా రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. 15వ తారీఖు తర్వాత 2 లక్షలు అయిపోయినాక కూడా మళ్ళా అప్లికేషన్ ఉంటుంది. ఎప్పటిది 1,00,000 వరకు అన్నది 1,00,000 వరకు రైతులకు ఇవరకు ఇన్ఫర్మేషన్ ఏవో కానీ ఎవరు కూడా సమాధానం ఇస్తలేరు. ఎందుకు వాళ్ళేదంటే కూడా రీజన్ చెప్పడం లేదు. కాబట్టి వ్యవసాయ అధికారులు కూడా పడని వాటికి 1,00,000 లోపు ఉన్న రైతులు ఉన్నారు, 50,000 వరకు ఉన్న రైతులు కూడా ఉన్నారు. వాటినే రుణమాఫీ మంజూరు చేయాలని, మరియు ఇప్పుడు అవసరాల నిమిత్తం మాత్రం తక్షణము ఈ నీటిని విడుదల చేయకపోతే ఒక వారం రోజుల వరకు మేము టైం ఇస్తున్నాము. అందరం రైతులతో కలిసి వెళ్ళి కూడా అంతగిరి ప్రాజెక్టు నుండి నీటి విడుదలకు అధికారులతో స్పెషల్ చేసి గేట్ వల్ల లేవనెత్తుతామని ఈ పత్రికా సమావేశంలో